ఈ ప్రభుత్వంలో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న వారికి మన ప్రభువుని యేసుక్రీస్తు అందరికీ వందనాలు. యోహాను సువార్తలో యోహాను సువార్త మనకి 4 సువార్తల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో 3 సువార్తలు అంటే మత్తయి, మార్కు, లూకా సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. యోహాను సువార్తని అటోపిక్ గాస్పెల్ అంటారు. చాలాసార్లు చెప్పాను. స్వయం దృష్టి సాక్షి అయిన యోహాను మత్తయి, మార్కు, లూకా అంటే వీళ్ళు మత్తయి కానీ మార్కు కానీ లూకా కానీ వీళ్ళతో కలిపి ఒక 2 చెప్పాడు అద్భుతాలు. తాను సపరేట్గా ఒక 5 అద్భుతాల గురించి తెలియజేశాడు. ఈ 5 అద్భుతాలు మత్తయి కానీ మార్కు కానీ లూకా కానీ రికార్డ్ చేయలేదు. కేవలం యోహాను మాత్రం రికార్డ్ చేశాడు. యోహాను ఏం చెబుతాడంటే, యోహాను సువార్త 20:30 మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేసెను. ఇతర సూచక్రియలు అంటే అర్థం ఏంటంటే, నేను తెలియజేయన సూచక్రియలు, నేను కొన్ని తెలియజేశాను, నేను తెలియజేయకుండా ఇతర సూచక్రియలు. అది ఇతర సూచక్రియలు అంటే ఎన్నో చేశాడు యేసుక్రీస్తు. కానీ అన్నిటి గురించి మాట్లాడతా. ఏమనంటే, మరియు అనేక ఇతర సూచక్రియలు యేసు తన శిష్యులు ఎదురు చేశాను, అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు, కాబట్టి నేను అన్నీ రాయలా. ఇది యోహాను సువార్తలో నేను అన్నీ రాయలేదు అని అర్థం అన్నమాట. అంటే యోహాను కొన్ని స్పెసిఫిక్గా కొన్ని మత్తయి, మార్కు, లూకా తెలియజేశాడు. 2 మత్తయి తెలియజేసిన సమాచారం అంటే మత్తయి ఏం తెలియజేశాడు, మిగతా రచయితలు కొంతమంది తెలియజేశారు 2 అద్భుతాల గురించి. ఒక రచయిత తెలియజేసాడు, ఇంకొక రచయిత వదిలేద్దాం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, చివరి రాయబడిన సువార్త. అది యోహాను సువార్తల్లో చివరి రాయబడిన సువార్త. అంటే దాదాపుగా రమారమి క్రీస్తు 90 తర్వాత రాయబడిన సువార్త యోహాను సువార్త. ఈ సువార్తని రాయటానికి కారణం ఏంటంటే, ఆయన ఎఫెసీ వాసుడు. అంటే ఎఫెసీ వాసుడు అంటే అర్థం ఏంటంటే, యెరూషలేములో నుండి ఎఫెసీకి వెళ్ళిపోయాడు. యెరూషలేములో దండయాత్ర జరిగి ఆ దండయాత్ర అనేక మంది వస్తారు కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు చెప్పిన దాన్ని గుర్తెరిగి పేతురేమో బొగ్గులోనికి వెళ్ళిపోయాడు, యోహాను ఎఫెసీకి వెళ్ళిపోయాడు. ఎఫెసీకి వెళ్ళిన తర్వాత అక్కడ జనులు క్రీస్తు గురించి మాట్లాడుకునే దాన్ని బట్టి సమాచారం రాయాలని యోహాను సువార్త రాశాడు. ఆ సువార్త యొక్క స్టైల్ అసలు మామూలు మిగతా సువార్తలకి దానికి సంబంధం ఉండదు. స్పెసిఫిక్గా యూదులకి యేసుక్రీస్తు మధ్య జరిగిన సంభాషణ గురించి ఎక్కువ మాట్లాడుతూ క్రీస్తు దేవత్వాన్ని గురించి చెబుతూ ఉంటాడు. క్రీస్తు దేవత్వాన్ని గురించి తెలియజేయాలని ఉద్దేశం ఉంది. అందువల్ల స్పెసిఫిక్గా ఆయనలో ఏముందంటే జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగు, కాబట్టి క్రీస్తులో జీవం ఉందని చెప్పడం ఆయన గ్రంథం యొక్క ఉద్దేశం ఉంది. అందువల్ల చివరికి ఏమనంటే, యేసు దేవుని కుమారుడు క్రీస్తుని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామను జీవం పొందినట్లు. అది జీవం మానవ ఆంతరంగిక పురుషునికి జీవం కావాలంటే నరునికి అది క్రీస్తు యేసునందు అని తెలియజేయడం యోహాను సువార్త ఉద్దేశంలో ఉంది.
అందువల్ల ఫస్ట్ పాయింట్ ఏంటంటే సూచక్రియల గురించి మాట్లాడతాను పుస్తకం ముగించేటప్పుడు. రెండో పాయింట్ అంటే నీకు జీవం కావాలంటే యేసు దేవుని కుమారుడు క్రీస్తుని నమ్మాలి. నీకు జీవం కావాలంటే యేసు దేవుని కుమారుడు క్రీస్తుని నమ్మాలి. నువ్వు నేను ఎట్టబడితే అట్ట నమ్మానంటే కుదరదు. అందువల్ల రెండో పాయింట్ మాట్లాడుకునే సందర్భం మనం అనేక సార్లు చూసాం. అయితే మొదటిగా కూడా మనం మాట్లాడుకున్నాం, యేసుక్రీస్తు చేసిన 7 అద్భుతాలు యోహాను రికార్డ్ చేసి, అంటే అనేక చేశాడు కానీ యోహాను రికార్డ్ చేసినవి మనం చూసాం. అయినా ఒకసారి వాటి గురించి చూద్దాం. యోహాను సువార్త 2:1 మనం ఈ గ్రంథ సమాచారం ఏంటంటే యేసుక్రీస్తు చేసిన మొదటి సూచక్రియ, రెండో సూచక్రియని యోహాను తెలియజేశాడు. యేసుక్రీస్తు చేసిన మొదటి సూచక్రియ, రెండో సూచక్రియని యోహాను తెలియజేశాడు. అయితే రెండో సూచక్రియ ప్రత్యేకంగా మనం ఎందుకు మొదట చెప్పాడు కదా రెండో చెప్పాల్సిన అవసరం లేదని మనం ఆలోచించవచ్చు. కానీ ఎందుకని 1, 2 ఆయనే చెప్పాడు. 1, 2 ఆయన చెప్పాడు. మొదటి సూచక్రియ ఏంటంటే మనందరూ తెలిసిందే, ప్రతి వివాహం జరిగేటప్పుడు అందరి చర్చలు ఇచ్చేదే. 3వ దినమున గలిలలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహము పిలువబడ్డారు. వాస్తవానికి అప్పుడు దాకా యేసుక్రీస్తు ఒక అద్భుతం చేసినట్టుగా గ్రంథంలో లేదు అంటానికి కారణం యేసు చేసిన మొదటి సూచక్రియ పంక్తి కూర్చుంటే మనం మంచినీళ్ళు మీకు బైబిల్ మొత్తం చూసుకుంటే ఇశ్రాయేల్ జాతికి కామన్గా ఉపయోగపడే 2 వస్తువులు కనపడతాయి. ఒకటి తిండి తినడానికి రొట్టె, ద్రాక్షరసం. రొట్టె తినటకు, ద్రాక్షరసం తాగటకు. 2 జంతువులతో పరిశీలినప్పుడు గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనేది వాళ్ళు జాతీయ సింబల్గా వాడతారు. మీకు నిన్న శుక్రవారం చెప్పా, మీ వృత్తి ఏమిటి? మా పితరులు గొర్రెలు కాపర్లు. ఫరోయిజుడికి యేసుకు తన సహోదరులు ప్రవేశపెట్టినప్పుడు మీ వృత్తి ఏంటంటే మా పితరులు గొర్రెలు కాపర్లు అన్నారు. కాబట్టి గొర్రె అనేది ఎలా ఉంటుందంటే యేసుప్రభు నుంచి ఇది లోక పాపములు మోసుకుని దేవుని గొర్రెపిల్ల అన్నాడు. లోక పాపములు మోసుకుని దేవుని గొర్రెపిల్ల. అందువల్ల గొర్రెపిల్ల అనేది వాడు చాలా ప్రాముఖ్యమైంది. ద్రాక్షరసం తినుటకు, రొట్టె తినుటకు ప్రాముఖ్యమైంది. అందువలన ప్రతి విందులో ద్రాక్షరసం వాడబడింది. ఎవరికైనా తీసుకెళ్ళాలన్నా వాళ్ళు ద్రాక్షరసం తీసుకోకుండా వెళ్ళరు. ద్రాక్ష అనే పదం మనకి మొదటిగా ఆదికాండం 9వ అధ్యాయంలో 20 వచనం ఉంది. నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షరసం త్రాగి. కాబట్టి ద్రాక్ష తోట అనే దాన్ని మనం నోవహు కాలంలో మనకు పరిచయం చేయబడింది. అటు తర్వాత అబ్రహాముని ఎదుర్కొట్టుకు వచ్చిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చినట్టు గ్రంథం ఉంటుంది. 17వ వచనం, ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చును. మనం ఏం చేస్తాం? మనం జనరల్గా మీకు పొలం పనులు అలవాటు ఉన్నవాళ్ళు ఉంటే, యజమానుడు కనుక ఉదయాన్నే పొలానికి వెళ్తే భార్య భోజనం సిద్ధం చేస్తే భోజనంతో పాటు ఒకవేళ పొలంలో నీళ్ళు ఉండకపోతే మంచినీళ్ళు తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ డబ్బాలు వచ్చినాయి, కానీ
పాత రోజుల్లో అయితే తాబేటి కాయ అని ఒకటి ఉంటుంది. తాబేటి కాయ అని ఒకటి ఉంటుంది. అంటే తాబేటి కాయ అంటే మన బాన్లాగానే తాబేటి కాయ ఉంటుంది. దాంట్లో వాటర్ పోసుకుంటే చల్లగా ఉంటుంది. కొంచెం కొంతమంది ఏం చేస్తారంటే ప్రత్యేకంగా దానికి కూడా ఈ గోనె సంచి కొడతారు. కుట్టి గోనె సంచి తగిలినప్పుడు లోన నీళ్ళు చల్లగా ఉంటాయి. నీకు ఏప్రిల్ నెలలో పొలం పనులకి వెళ్ళినప్పుడు దాని నిండా నీళ్ళు పోసుకొని తాబేటికి వెళ్తే కొద్దిగా తాగుతూ చల్లగా ఉంటాయి అన్నమాట. అంటే మనం పొలం పనులకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ఎవరైనా వెళితే కానీ భోజనంతో పాటు నీళ్ళు తీసుకెళ్తాం. జనరల్గా ఏంటంటే మన ఆహారంతో పాటు వాటర్ తాగుతాం. కానీ వాళ్ళ భోజనం పంక్తిలో రొట్టెతో పాటు ద్రాక్షరసం కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. రొట్టెతో పాటు ద్రాక్షరసం మీకు తెలియదేం కాదు. ప్రభు యేసుక్రీస్తు రేపు సరిపోతాను ఈ రాజు రొట్టెను ద్రాక్షరసం తీసుకున్నట్టుగా మనకి గ్రంథంలో సమాచారం ఉంది. అందువల్ల ద్రాక్షరసం అనేది విందులో వాళ్ళకి పోయటం అనేది సహజం, కామన్ పద్ధతి అన్నమాట. అలాంటి వివాహ విందులో ప్రభు యేసుక్రీస్తు హాజరైనప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు వాస్తవానికి యేసుక్రీస్తు గురించిన సమాచారం తన తల్లికి తన తండ్రికి తప్ప ఇంకా ఎవరికి ఆయన గురించిన సమాచారం తెలియదు అంటే అర్థం ఏంటంటే తల్లి ఆల్రెడీ దూత చేత చెప్పిన వర్తమానం ఉంది. తండ్రి ఆల్రెడీ దూత చేత చెప్పిన వర్తమానం విన్నాడు. యోహోనైతే చెప్పాడు, ఇదిగో లోకపాపాలను మోసుకొని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఏం చేస్తాడో తెలియదు. లోకపాపాలను మోసుకొని గొర్రెపిల్ల వెళ్తాడు. అంటే మానవ జాతి కొరకు ప్రాయశ్చిత్తంగా అర్పింపుడు గొర్రెపిల్ల ఏమని చెప్పాడు. కానీ ఆయన స్పెసిఫిక్గా ఆయన విశ్వాసం ఉంచాలి. ఆయనకు కూడా కొంచెం డౌట్ వచ్చింది మధ్యలో. శిష్యులు పిలువబడ్డారు. పిలువబడ్డ వాళ్ళు ఆయన వెంబడించారు తప్ప ఆయన ఏందో తెలియదు. అందువలన ఆయన ఏందో తెలియజేయటం కోసం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏందో తెలియజేయటం కోసం దేవుడు మొదటగా తన శిష్యులు ఎదుట ప్రదర్శన ఒక సూచక్రియని జరిగించాడు. ఇప్పుడు మనం చూద్దాం. అప్పుడు యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదన్ను. ఆయన తల్లి పరిచారం చూచి, ఆయన మీతో చెప్పిండు చేయుడన్ను. అది ఆమె విశ్వాసం. మరీ విశ్వాసం ఏంటంటే ఆయన అద్భుతాలు చేయగలడు. ఆయన శక్తి సామర్థ్యాలు తల్లి ఎరిగినదే ఉంది. ఆయన చేయగలడు. కాబట్టి ఏం చెప్పిందంటే ఆయన ఏం చెప్తా చేయండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తాడు, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పొట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండవు. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారిని అంచుల మటుకు నింపి అప్పుడైనా వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన ఎద్దుకు తీసుకుని పోండి చెప్పగా వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకు తెలిసింది, కానీ ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ద్రాక్షారసమైన ఆ నీళ్లు అంటే నీళ్లు ద్రాక్షరసం మార్చబడింది. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడగలరు. ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమ్మని పిలిచి, ప్రతి వాళ్ళు మొదట మంచి ద్రాక్షరసం పోసి జల్లు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. అంటే ఆ యూదుల ఆచారంలో ద్రాక్షరసం మంచిది చెడ్డదనే క్వాలిటీస్ ఉంటాయి. ద్రాక్షారసం చాలా రకాలు ఉంటుంది. కారు ద్రాక్షరసం కూడా ఉంటుంది. కారు ద్రాక్షరసం కారు ద్రాక్ష నోట్లు వేసుకుంటే గొంతంత మంట, ఆ మంట కూర తగ్గదనమాట. అంటే రకరకాలుగా ద్రాక్ష అంటే క్వాలిటీ 1, క్వాలిటీ 2, క్వాలిటీ 3 ఇలాగూ ద్రాక్ష కూడా క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి డబ్బు కలిగిన వాళ్ళు డబ్బు కలిగినట్టుగా క్వాలిటీని అందిస్తారు. అంటే ధనికులు తగిన విధంగా చేస్తారు. ధనికుడైనా ఒక స్టేజ్కి రాగానే ఏం చేస్తాడంటే నీళ్లు కలుపుతాడు. నీళ్లు కలిపితే ఏంటంటే ఆటోమేటిక్గా పులిసిద్ది.
కొంత తాగిన తర్వాత ఏమైతే ఆటోమేటిక్గా మనం దాని టేస్ట్ బర్డ్స్ ఏది తాగినా ఒకే రకంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా ఒక జ్యూస్ అయినా సరే ఎక్కువ తాగుతూ ఉంటే ఇంకా ఆ టేస్ట్ బర్డ్స్ దానికి అలవాటు అయిపోయి మనం ఏం తాగుతూనే ఉంటాం. కాబట్టి విందు ప్రధాని ఏమన్నాడంటే, ప్రతి వాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు పోయింది, నీవైతే ఇది వరకు నువ్వు మంచి ద్రాక్షరసం ఉంచుకుని అతనితో చెప్పినది అనమాట. అంటే బిగినింగ్లో ఏదైతే పోసావో ఎండింగ్లో కూడా అదే పోస్తున్నావో శ్రేష్టమైంది. నెక్స్ట్ అయిపోయింది అనగానే అందరు చేసినట్టు నువ్వు చేయలా, శ్రేష్టత కలిగిన ద్రాక్షరసం ఇచ్చావు అని అన్నాడు. అన్న తర్వాత గలిలయలోని కానాను యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచారు. అందువలన ఆయన శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచిరి. మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచిరి. ఒక సూచక్రియ జరిగినప్పుడు ఆ సూచక్రియ చూసిన వాళ్ళు విశ్వాసం ఉంచడానికి కారణమైందని గ్రంథం చెప్పింది. యేసుక్రియలు సూచక్రియ చేసినప్పుడు సూచక్రియ చేసిన ఆయన్ని నమ్మాలి అనేది గ్రంథ సమాచారమే ఉంది. కానీ అందరూ నమ్మరు. మనం అనేక సంఘటనలు మనకు జీవితంలో జరుగుతూ ఉంటాయి. జరిగినా కూడా ఏం చేస్తామంటే మనం వాటిని నమ్మిక కింద తీసుకోం. ఎందుకు తీసుకోము? మనం ఏం చేస్తామంటే ఒక్క నిమిషం, మన తత్వం ఎలా ఉండిద్దంటే, ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భాన్ని గుర్తెరిగి మనం ఈ సందర్భం జరిగింది కాబట్టి మనం దేవుని నమ్మిక ఉంచాలి అనే ఉద్దేశం కలిగిన జనులుగా మనం ఉండాలి. కానీ మనకి అలాంటి దృక్పథం చాలా తక్కువగా ఉంటుంది. దాని గురించి మనం ఆలోచించాం. యేసుక్రీస్తు అద్భుతాలు చేసిన కారణం ఏంటంటే దేవుణ్ణి మహింపరచడానికి నెంబర్ 1. రెండోది ఆయన విశ్వాసం ఉంచడానికి. ఒక అద్భుతం జరిగిందంటే దేవుణ్ణి మహింపరచడానికి, రెండోది ఆయన విశ్వాసం ఉంచడానికి. కాబట్టి ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిరి అనేదానికి నికోదేము ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము మాట్లాడుతూ మొదటి వచ్చింది. యూదుల అధికారి నికోదేమును పరిసేయుడు ఒకడును. అతడు రాత్రిలో ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు మేము మెరుగుదము. దేవుడు ఒకడు తోడే ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవరునూ చేయలేని ఆయనతో చెప్పాను అదనమాట. నువ్వు సూచక్రియలు చేస్తున్నావే, అలాంటి సూచక్రియలు ఎవరునూ చేయలేడు. వాళ్ళు విన్నారు, కంటితో చూడాల. విన్నారంటే అర్థం ఏంటి? ఏలియా, ఎలీషా లాంటి వాళ్ళు ఏం చేశారు విన్నారు, వాళ్ళ పుస్తకంలో చదువుకున్నారు. కానీ వాళ్ళు కళ్ళతో ఆ అద్భుతాన్ని చూసిన వాళ్ళు కాదు. కళ్ళతో అద్భుతాలు చూసారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి అద్భుతం చేస్తుంటే ఎలా ఉంటుంది? కొన్ని వందల సంవత్సరాల తర్వాత అంటే రమారమి ఒక 700 పైబడిన సంవత్సరాలు, 700 పైబడిన సంవత్సరాలు వేసుకోండి. 700 పైబడి, ఒక మాట చెప్పాలంటే 700 పైబడి సంవత్సరాల తర్వాత అద్భుతాలు ఒక మనిషి మానవుల మధ్య చేస్తున్నాడంటే ఎలా ఉంటుంది? కాబట్టి దేవుడు యేసుక్రీస్తు చేత సూచక్రియ చేయించింది వెంబడించడానికి అనేది, అంటే మనుషులు చూసి ఆయన వెంబడించాలని. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళును. రోగులేళ్ళ ఆయన చేసిన సూచక్రియలు చూచి బహుజనులు ఆయన వెంబడించిరి అదనమాట. ఆయన చేసే సూచక్రియలు చూసి ఆయన వెంబడించడం అనేది దేవుడు కోరుకున్నది. 14వ వచనం, 6:14. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజంగా ఈ లోకం రాబో ప్రవక్త ఈయనే చెప్పుకుంది. కాబట్టి యేసుక్రీస్తు చేత సూచక్రియను చేయించింది దేవుడు ఆయన నమ్మటానికి, ఆయన విశ్వాసం ఉంచడానికి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, ట్రాన్స్ఫర్ చేశాడు పదార్థాన్ని.
అంత ఆశ కాదు, అది అసలు జరిగే పని కూడా కాదు. రెండో అద్భుతం యోహాను సువార్త 4వ అధ్యాయము 46 వచ్చింది. తాను నీళ్లు ద్రాక్షరసం చేసిన గలిలయలోని కానానుకు ఆయన తిరిగి వచ్చింది. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగి ఉండెను. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెను. అతడు విని ఆయన ఎదుకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమైనను కనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచమని వేడుకొని, యేసు సూచక్రియలను మహత్కారులను చూడకుంటే మీరు ఎంత మాత్రమో నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపై రమ్మని ఆయన వేడుకొని, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికున్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. అంటే చనిపోయిన వాడిని బ్రతికించుట. యోహాను చనిపోయిన వాడిని బ్రతికించుట 2 రికార్డ్ చేశాడు. ఒకటి, ఈ యొక్క ఏ వ్యక్తి అయితే ప్రధాని కుమారుడు ఉన్నాడో ఆ వ్యక్తిని రికార్డ్ చేశాడు. రెండో రికార్డు ఎవరంటే మార్తా మరియ వాళ్ళ సహోదరుడును రికార్డ్ చేశాడు. 2 రికార్డులు చేశాడు. ఫస్ట్ రికార్డుకి రెండో రికార్డుకి చాలా వ్యత్యాసం ఉంది. ఫస్ట్ రికార్డుకి రెండో రికార్డు చాలా వ్యత్యాసం ఉంది. రెండో రికార్డు చూసే ముందు ఫస్ట్ రికార్డులో చనిపోయిన వాడిని బ్రతికించుట. చనిపోయిన వాడిని బ్రతికించుట అనేది ఏలియా ఎలీషా టైంలో వాళ్ళు ఉన్నారు. ఏలియా బతికించాడు. ఏలియా శిష్యుడిని ఎలీషా బతికించాడు. చనిపోయిన బ్రతికించుట అనేది. కానీ ఈయనకంటే ముందు ఒక ప్రవక్త ఉన్నాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను. అతను ప్రవక్తగా ప్రజలందరూ వ్యాప్తి చెందాడు. కానీ ఆయన ఎవరిని బతికించినట్టు కానీ, ఎవరిని స్వస్థపరిచినట్టు కానీ, లేకపోతే ఏది లేదు రికార్డు. కానీ ప్రభుని యేసుక్రీస్తే ప్రత్యేకంగా చనిపోయాడు, బతికించాడు. అది మెయిన్ పాయింట్. చనిపోయాడు, బతికించాడు. బ్రతికించినప్పుడు మనుషులు ఏం చేయాలంటే ఆయన విశ్వాసం ఉంచాలి. అని బ్రతికించినప్పుడు మనుషులు ఆయన విశ్వాసం ఉంచాలా. మనకి అనేక అద్భుత కార్యక్రమాలు చేస్తారు. అద్భుత కార్యక్రమాలు ఏంటంటే చేయబెట్టి పాడి ఏది గీకినట్టు గీకటం కాదు. మనం ప్రార్థిస్తే దేవుడు మన మొరని ఏదో ఒక రూపంలో మన సహాయకుడే ఉంటాడు. అంటే మరణానికి అప్పగింపుకొని బతికించడం అర్థం అనమాట. కొంతమంది మనకు, నేను మొన్న ఒక చెప్పా కదా, హోటల్లో ఒక వ్యక్తి టిఫిన్ పెట్టుకున్నాడు. టిఫిన్ పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాడు. ఎవరైనా టిఫిన్ పెట్టుకొని ప్రార్థన చేస్తాడు, కళ్ళు మూసుకొని చేస్తాడు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే దాని మీద చేయలు చూస్తారు. మనోడు వెరైటీగా ప్రార్థన చేస్తాడంటే వాడే పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అతను నాకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా, తనకు తానే పెట్టుకొని తనకు తానే ఆస్వాదించుకుంటున్నాడు. అంటే బైబిల్ని ఎట్లా వాడుకుంటారంటే మనుషులు తమ ఇష్టానుసారం వాడుకున్నా బైబిల్ తన ఉనికి కోల్పోదు. గుర్తుపెట్టుకోవాలి, తన ఉనికిని కొనసాగిస్తూనే ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా వాస్తవ రూపం వెళుతూ ఉంటుంది. వాస్తవ రూపం వెళుతుంటే నువ్వు చేసుకునే వాస్తవం పోదని అర్థం అన్నమాట. అందువల్ల దేవుడు మనకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, చేయకుండా పోడు. కానీ దాన్ని మనం గుర్తించం. దాన్ని గుర్తించం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేం బాగాలేదండి, ఈ తలలో క్లాట్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆపరేషన్ చేస్తే బతకొచ్చు, చచ్చిపోవచ్చు. ఇప్పుడు బ్రతికిచ్చాడంటే దేవుని దయ, ఆయన కృప, ఆయన చేసిన మేలు గుర్తుపెట్టుకోవాలి. లేదు మనకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి, మనం దేవుడు ఏదో కింద బతికించాడు, దేవుని దయ. దేవుడు డాక్టర్కి ఎలాంటి జ్ఞానం అనుగ్రహించాలో అలాంటి జ్ఞానం నిన్ను బతికించి ఉంచిన కారణం ఏంటంటే, ఒరే నరుడా నన్ను గుర్తించు, నీకు చేసిన మేలు మర్చిపోవాక, నీకు ఎంత చేశాను, నువ్వు ఏం చేసావంటే రికార్డ్ వేస్తాడు. రే నీకేం చేశానంటే నీ గత స్థితి ఇప్పుడు స్థితి చూసుకో, నీకు తక్కువ నేలేదు. అది ఏదైనా సరే అంటే అక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది, ఇక్కడ ఇండైరెక్ట్గా కనిపించింది నీకు ఇండైరెక్ట్. అంతేగాని పాత రోజులాగా
ఏలియాగా ఎలీషాలాగా యేసుక్రీస్తులాగా వచ్చి ఊరు స్వస్థత చేయరు, లేదా పేతురులాగా. దేవుడు మానవ జ్ఞానం గురించి దానికి తగిన విధంగా మానవుడు దాని ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ ట్రీట్మెంట్ వాడిస్తూ దేవుడు తన పక్షంగా మనల్ని తగ్గించడానికి ఏర్పాటు చేస్తాడు స్వస్థత అంటే. కానీ జనం చెప్పుకున్నట్టుగా స్టేజ్ మీద స్వస్థత కాదు. అందువల్ల ప్రభుని యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఆ సమయంలో తెలియజేసే సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తుని కానీ అపోస్తులు కానీ ఆనాటి ప్రవక్తలు కానీ దేవుడు తెలియజేసే సమాచారం ఏంటంటే, వాళ్ళ తెలియజేయడానికి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుటకి ఈ కార్యక్రమం జరిగిందని విషయం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచటం అది పేతురు చేసినా, పౌలు చేసినా, లేకపోతే ఇంకొకటి చేసినా అద్భుత కార్యక్రమాలు, అది పౌలుకి వెళ్తుంది క్రెడిట్, పేతురు కలిగి క్రీస్తు యేసు కలిగింది. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలనే దేవుడు అద్భుతాలు ఇచ్చినట్టుగా మన గ్రంథం రికార్డ్ చేయబడింది. కాబట్టి ప్రధాని కుమారుడు రోగి ఉంటే ప్రభుని యేసుక్రీస్తు బతికించాడు అనేది రెండో స్టేట్మెంట్ ఉంది, రెండో అద్భుతం. మూడో అద్భుతం, ఇది ప్రజలందరి మధ్య తెలియబడిన సమాచారం. ప్రజలందరి మధ్య ఇప్పుడు పెళ్ళిలో అనుకో కొంతమంది చూస్తారు, లేదు ఆ పిల్లవాడిని ఆ ప్రధానికి సంబంధించిన కుమారుని బతికించిన కొంతమంది చూస్తారు. కానీ ఇది ఎలాంటిది కాదు. మూడో అద్భుతం, ఇశ్రాయేలు పౌరుడే పుట్టినవాడు దరిదాపుగా ఆ యుగంలో వాడు ఎరగని అద్భుతం కాదు. అది మెయిన్ బైసికల్ పాయింట్. ఇశ్రాయేలు పౌరుడే పుట్టినవాడు ఆ యుగంలో అంటే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టక ముందే ఇంకొక 8 సంవత్సరాల నుంచి ఆ కోనేటి కడ పడి ఉన్నాడు. ఆయనకు పొట్ల భూమి మీదకి ఆయన పుట్టక ముందే 8 సంవత్సరాలు ఎవరో తీసుకొచ్చి ఆ కోనేటి కడ వదిలిపెట్టారు. అక్కడే బతుకుతున్నాడు. అది ఎందుకంటే అక్కడ ఒక రికార్డు, మనకు ఒక రికార్డు ఇవ్వండి, చదువుదాం. 5వ అధ్యాయము, మూడో అద్భుతం 5వ అధ్యాయము. తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేముకి వెళ్ళాడు. ఇది యెరూషలేములో అద్భుతంగా తెలియజేసే సమాచారం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. బెతెస్దా అంటే కనికరపు ఇల్లు అని అర్థం. బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపులు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేట్లు దిగి నీళ్లు కదిలించడం కలదు. కాబట్టి ఆయా సమయంలో దేవదూత వస్తాడు. దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవడైతే మొదటగా దిగుతాడో వాడు స్వస్థత పొందడం అనేది ఇశ్రాయేలు ఎరిగిన సమాచారం. అది వాడు ఎలాంటి వాడైనా సరే, వాడికి 2 చేతులు లేవు, 2 చేతులు సంథింగ్ యాక్సిడెంట్లు కానీ లేదా కొంటున్నాడు, ఆ కోనేట్లో అక్కడ కలిసి తక్కువ దూకాడు అనుకో, ఆ నీళ్ళు కలిగినప్పుడు తక్కువ వాడు స్వస్థ వచ్చింది. కాబట్టి ఇది ఇశ్రాయేలు ఎరిగింది. దానికోసం ఎంతమంది కనిపెట్టుకొని ఉంటారు? మీకు కొన్ని సమాచారాలు చెబుతా, మీరు అవుననుకున్నా కాదనుకున్నా కొన్ని సమాచారాలు ఏంటంటే, కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఒక సువార్త కుడికి పెట్టామనుకోండి, సంవత్సరానికి ఒకసారి ఒక 60 ఏళ్ళ వాళ్ళు 65 ఏళ్ళు దాటి వచ్చారు. ఓ 2 రోజులు కూడి జరిగింది, అయిపోయింది. వాళ్ళు వెళ్తే ఎవరుకుంటారు తెలుసా, దేవుడు మమ్మల్ని కాచి కాపాడు మళ్ళీ బతికిస్తే వచ్చి సంవత్సరం వస్తాం, బతికిస్తే వచ్చి సంవత్సరం వచ్చాడు. అమ్మ పోయిన సంవత్సరం దేవుడు ఎట్టకట్ట బతికిచ్చాడు, మనకి కొత్తరం కాబట్టి దేవుడు మనకు ఆశ ఉంటుంది అని ఈ రకంగా తలంపులు కలిగి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది కొన్ని పిలిగ్రిమ్స్ ప్లేస్కి వెళ్తారంటే కారణం ఏంటనుకున్న, సంవత్సరం ఒకసారి పోయిన సంవత్సరం వచ్చాం మనం బతికున్నాం, వచ్చే సంవత్సరం వద్దాం మనం బతికుంటాం, ఇలాగ తీర్మానం చేసుకుని ఉంటారు చాలామంది. ఇశ్రాయేల్లో కూడా జబ్బుపడిన వాళ్ళు తీర్మానం చేసుకున్న స్థలం ఉంది స్వస్థపడటానికి. అదే బెతెస్దా అనబడిన ఒక కోనేరు. ఆ కోనేరులో కనుక ఎవరైతే దోత కలిగించినప్పుడు ఆ నీళ్ళకి ముందుగా దిగుతాడో స్వస్థపడటానికి ఛాన్స్ ఉంది. ఎలాంటి వాడైనా సరే. ఇప్పుడు దాని గురించి ఏమన్నా జరిగిందంటే, ఆయా సమయంలో దేవదూత కోనేరు దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడు. ఎట్టి వ్యాధి అయినా సరే గుర్తుపెట్టుకోవాలా, అది ఎలాంటి జబ్బు అయినా సరే, ఎట్టి వ్యాధి ఉన్నా సరే బాగుపడతాం అనేది దేవుడు ఆ కోనేటిలో దిగి వాడికి ఇచ్చిన భాగ్యం.
ఇప్పుడు ఏం జరిగిందంటే బాగుపడు కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉంది. ఇక ఎట్లుంటుంది చూడండి, ఊహించుకోండి. ఇశ్రాయేలీలు గుంపులుగా పడి ఉంటే ఊహించుకోండి. మనం ఒకసారి ఆ సన్నివేశానికి వెళ్తే ఒక తొట్టి, ఆ తొట్టి చుట్టూరు రకరకాల వాళ్ళు, రకరకాల జబ్బులు కలిగిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. గుంటూరు గవర్నమెంట్ అనేక వార్డ్స్ ఉంటాయి. అనేక వార్డుల్లో ప్రతి వార్డు తిరగండి. అందులో ఈ కాళ్ళు చేతులు విరిగిన వాటికి వెళ్ళండి, ఆర్థోపెడిక్ వాటికి. మనం చూడలేము. లేదు షుగర్ పేషెంట్ వాటికి వెళ్ళండి. కొంతమంది కాళ్ళు తినేసి, చేతులు తినేసి, ఏళ్ళు తీసేసి, కాళ్ళు తీసేసి రకరకాల వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం కోరుకుంటారు? డబ్బున్న వాళ్ళే. అబ్బా ఈ కాళ్ళు ఉంటే బాగుండు, ఈ చెయ్యి ఉంటే బాగుండు అని కోరుకుంటారు. అమ్మో పలానా చోటకి వెళ్తే నీకు జబ్బు తగ్గిద్ది అన్నావు అనుకో, అడిగి వెళ్తారు. కొంతమంది కడుపులో జబ్బు ఉందండి, తగ్గట్లా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మరే పలానా చోటకి వెళ్ళు, అక్కడ నోట్లో నూనె పోతారు, కంపల్సరీ తగ్గిద్దామని చెప్పి చాలామంది ఉన్నారు. అట్లా చేసేవాళ్ళు ఈరోజు కూడా ఉండవు. కొంతమంది నోట్లో నీళ్లు పోతేనో, నోట్లో నూనె పోతేనో, నోట్లో మట్టి పెడితేనో రాదు. కొంతమంది మట్టి తినేవాళ్ళు ఉన్నారు. బ్యాచ్ ఒక ప్లేస్కి వెళ్ళి సమాన్ చుట్టూ తిరిగి మట్టి తినే బ్యాచ్ ఉన్నారు, తింటే వచ్చిందని. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఇప్పుడు ఉంది. కానీ పాత నిబంధనలు ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంది. పాత నిబంధన అంటే ప్రభువైన యేసుక్రీస్తు కల్వరిలో మరణం వరకు జరిగేది పాత నిబంధన. కాబట్టి ఆ పాత నిబంధనలో ఒక పద్ధతి, ఒక విధానం ఉంది. ఆ విధానంలో ఆ బెతిస్తే కోనేటి కాడి జరిగే సన్నివేశంలో ఎంతమంది చుట్టూ పడి ఉంటారంటావు. అయిపోయిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. 5 వచ్చాడు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేది. 38 ఏళ్ళు. రమారమి యేసుక్రీస్తుకి దాదాపు 30-31 మధ్య వయసు ఉంటుంది. ఎందుకంటే అంటే యేసుక్రీస్తు పుట్టక ముందే ఒక 7-8 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు స్వస్థత పడటానికి. అయిపోయింది. యేసు వాడు పడి చూసి వాడు అప్పటికి బహుకాలంగా ఆ స్థితిలో ఉన్నాడు ఎరిగి, స్వస్థపడి కూర్చున్నావా అని అన్నాడు. ఆ రోజు, అయ్యా నీళ్లు కదిలింపడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడూ లేడు కనుక, అంటే సహాయం లేదు, సహాయం చేస్తేనే నేను చేయగలను. అంటే నన్ను స్వస్థపరుచుదామనే ఉద్దేశం ఇశ్రాయేల్ కూడా ఎవరికి లేదు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నాకు ఎవడూ లేడంటే మరి ఇన్ని సంవత్సరాలు చేయబడి ఉంటున్నాడు. పాపం ఈ సహాయం చేసేవాడిని నా కొరకు తమ జీవితాన్ని త్యాగం చేసి నన్ను స్వస్థపరచడానికి నాకు సహాయం చేసేవాడు ఎవడూ లేడు. అది మెయిన్. మరి ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు అంటే కనికరం లేకుండా జీవిస్తున్నారు. నా మీద ఎవరు కనికరం పడతల్లా. కనికరం లేని జీవితం. ఎడ్లు పోతున్నారు, మేకలు పోతున్నారు, దేవుని హీయాల్సి ఇస్తున్నారు, కానీ కనికరం లేని జీవితం వాళ్ళది. కనికరం లేని జీవితం ఏంటంటే నన్ను చూచి కూడా ఎవడు నాకు సహాయం అంటే, వాడి స్థితిని చూసి ఎవరు చేస్తాడు? మనం చేస్తామా? మనం కూడా ఏం చేస్తామంటే అప్పుడప్పుడు బస్సులో కూర్చున్నప్పుడు కొంతమంది రోగులు కూర్చుంటారు. మనం పక్కన కూర్చోడానికి సిగ్గుపడతాం. కూర్చోపోయి నుంచుంటాం, కానీ వెంటనే కూర్చోలేం. లేదు భోజనానికి వెళ్ళాం కొంతమంది పక్కన మనుషులు చూసి కూర్చునేవాడు ఉంటారు, కాస్త నీట్గా ఉంటే కూర్చునేవాడు ఉంటారు. వాడు మన ఇంటికాడోడైనా, మన ఇంటికి 4 ఏళ్ళు అవతలాడైనా, మన తెలిసినోడైనా, వాడు మన బంధువైనా, లేకపోతే మన రిలేటివ్ అయినా, లేకపోతే మన కులస్తుడైనా, లేకపోతే మతస్థుడైనా, వాడి స్థితిని బట్టి వాడు పక్కన కూర్చోడానికి ఇష్టపడతాం. అంటే తాను ఒక పొజిషను, వేరే ఒక పొజిషన్ కాబట్టి. కానీ ఇశ్రాయేలు అలా చూడకూడదు. తన తోటి సహోదరుడికి సహాయం చేసి కూడా కలిగి ఉండాలా. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమ అనే ఒక సూత్రం ఒక వాళ్ళకి. కానీ ప్రేమించడం అనేది లేదు అనే దానికి ఉదాహరణకి ఏంటంటే, నా మీద ఎవడు జాలి కూడా చూపలేదు అని అర్థం. నేను 38 ఏళ్ళ నుంచి అన్నప్పుడు ఎవడో ఒక్కడు కూడా నా మీద కనికరపడలా. నాకు సహాయం చేసేవాడంటే కనికరపడలేదని అర్థం. కనికరపడితే సహాయం వచ్చింది. నువ్వు ఒకటి సహాయం చేయాలంటే నీలో దయాగుణం పుట్టాలా. నీలో దయాగుణం పట్టుకుని నువ్వు ఏమీ చేయలేవు. దయాగుణం పుడితేనే, ఆ దయాగుణం పుడితే నువ్వు సహాయం చేయగలవు. అంటే ఇశ్రాయేలు పౌరులు 38 సంవత్సరాల నుంచి నువ్వు చూస్తావు, ఒకడు కూడా దయాగుణం పుట్టలేదు నా మీద అని అంటాను. ఒకడు కూడా. అప్పుడు ఎవరంటే యేసుక్రీస్తు
ఆరోగ్య 7వ వచనం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లో దించుటకు నాకు ఎవరు లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగిన ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పొరుపెత్తుకున్నాడు నువ్వు వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పొరుపెత్తుకొని నడిచాను. అదనమాట వాస్తవానికి. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆయన స్వస్థపరిచిన దినం విశ్రాంతి దినం. విశ్రాంతి దినం పొరుపెత్తుకొని నడవకూడదు. విశ్రాంతి దినం పొరుపెత్తుకొని నడవకూడదు. అది ఇశ్రాయేలు ధర్మశాస్త్రం ప్రకారం క్రైమ్ అనమాట. సరే, వదిలేద్దాం. ఈ రకంగా ప్రభువు యేసుక్రీస్తు తన 3వ అద్భుతాన్ని చూపించాడు. 4వ అద్భుతము యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5,000 మందికి భోజనం పెట్టాడు. మొదటి వచ్చాడు. అటు తర్వాత యేసు తిబిరి సముద్రంగా గలిలీ సముద్రం దాటి అద్దరికి వెళ్ళాడు. రోగుల ఎడల ఆయన చేసిన సూచికలను చూసి బహుజనులు ఆయన వెంబడించారు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చోడు. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించింది కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యుద్ధ కూర్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించని పిలుపుడు అడిగారు. యేసు ఏమి చేయనే ఉన్నాడో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు పిలుపు, వారిలో ప్రతి వాడు కొంచెం పుచ్చుకుంటాం 200 దేనారం రొట్టెలు చాలవని ఆయనతో చెప్పారు. ఆయన శిష్యులు ఒకడు అనగా సీమోను పేతురు సోదరుడు అంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము ఆయనతో అనగా యేసు ఆ జనులు కూర్చుండబెట్టడని చెప్పారు. ఆ చోట చాలా పచ్చిక ఉంది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండే. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి వద్ద మిగిలిన 5 యావల రొట్టెల ముక్కలు పోగు చేసి గంపలతో నింపారు. ఆ 12 గంపలతో నింపారు. ఆ మనుషుడు ఏం చేసిన సూచికలను చూసి నిజంగా ఈ లోకములో ప్రవక్త ఈయనే చెప్పుకోండి. ఈ రికార్డు మనకి మత్తయి కూడా చేశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. సాయంకాలంలో శిష్యుల వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయిన కనుక ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థం కొనుక్కొని వాటిని పంపివేయని చెప్పారు. యేసు, వారు వెళ్ళక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి వారు చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, వాటిని నా అద్భుతాన్ని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలు పట్టుకొని ఆకాశం కొనలెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెల్ని విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులు కొట్టించి వారందరూ తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండి ఎత్తారు. స్త్రీలను పిల్లలను గాక తిన్నవారు ఇంచుమించు 5,000 మంది. ఈ రికార్డ్ని మత్తయి, మార్కు, లూకా కూడా చేశారు. యోహాను ఏదైతే చెప్పాడో దాన్ని మత్తయి, మార్కు, లూకా ముగ్గురు రికార్డ్ చేశారు. అంటే ఈ 5,000 రొట్టెల గురించి మత్తయి చెప్పాడు, మార్కు చెప్పాడు, లూకా చెప్పాడు, యోహాను చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ద్రాక్షరసం గురించి కానీ లేకపోతే ఆ ప్రధాని కుమారుడి గురించి కానీ లేకపోతే బెతెస్దా కోనేటి గురించి కానీ మత్తయి, మార్కు, లూకా చెప్పలేదు. రెండో సందర్భం అంటే మరొక అద్భుతం. నెక్స్ట్ 6వ అధ్యాయంలోనే 16వ వచనం. సాయంకాలం అప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి ధోని ఎక్కి సముద్రపు టద్దరిని కపెర్నహూము పోవచ్చండి. అంతలో చీకటి అయిన కానీ యేసు వారి యొద్దకు ఇంకా రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండు. వారు ఇంచుమించు 2 కోసుల దూరము నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దూరి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. ఈ రికార్డ్ని మనకి మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనే 14వ అధ్యాయము 22వ వచనం ఉంటుంది చూడండి.
ఈ ఈ ఈ ఈ ఈ ఈ అద్భుతాన్ని మత్తయి రికార్డ్ చేశాడు, మార్కు చేశాడు, కానీ లోకా చేయలా. మత్తయి రికార్డ్ చేశాడు, మార్కు చేశాడు. యోహాను ఏదైతే చెప్పాడు మత్తయి మార్కు చేశాడు, లోకా చేయలేదు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. వెంటనే జనసమూహం తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోనికి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళని ఆయన వారిని బలం చేశాడు. ఆయన జనసమూహం పంపివేసి ప్రార్థన చేయడానికి ఏకాంత కొండ ఎక్కిపోయి సాయంకాలం ఉన్నప్పుడు ఒంటరిగా ఉండు. అప్పటికా దూరం జరిగి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అల్ల వలన కొట్టుకొని పడుచున్నాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చాను అదనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు సముద్రం మీద నడిచాడు. ఒక మాట చెప్పండి, సముద్రాన్ని గద్దించాడు. అంటే సృష్టిని సృష్టించిన ఆయన ప్రభు యేసుక్రీస్తు సృష్టి తనకి లోబడుతుంది అని తెలియజేశాడు. అనమాట సృష్టి తనకు లోబడుతుంది. ఇది ఎందుకంటే తన శిష్యులు తెలుసుకోవాలా. ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులు లేరు, తన శిష్యులే ఉన్నాడు. ఆయన సముద్రం మీద నడిచినప్పుడు శిష్యులే ఉన్నారు. శిష్యులు ఉన్నప్పుడు ఈయన ఎలాంటి వాడో గ్రహించవలసిన వారే ఉన్నారు. బెతస్దా కోనేటి కాడ అతను స్వస్థత పొందడం చేసినవాడు ఇశ్రాయేలు ప్రజలు గ్రహించవలసిన వాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూర్చోబెట్టి 5,000 మందికి రొట్టెలు పంచినప్పుడు ప్రజలు గ్రహించవలసి ఉన్నారు. కాబట్టి ప్రజలు గ్రహించవలసిన సమాచారం తన శిష్యులు గ్రహించాల్సిన సమాచారం గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఎలాంటి వాడు అనే దానికోసం గుర్తుపెట్టుకోండి. ఎలాంటి వాడు 10 దాన్ని ఏం చేశాడంటే రికార్డ్ చేశాడు. మరొక అద్భుతం 9:1 యోహాను సువార్త 9:1 ఇప్పుడు ఈ రికార్డు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు లేదా ప్రధాన యాజకులు మొత్తం ఈయన చేసిన అద్భుతాన్ని గుర్తెరగవలసిన వారు ఉన్నారు. 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన మార్గం పోల్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడి ఆయన శిష్యులు బోధకుడా, వీరుడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసిను? వీడేళ్ళు వీడి కన్నవారిని పాపం చేయలేదు, కానీ దేవునికి వీళ్ళు వీళ్ళని ప్రత్యక్షపట్టుగా వీడు గుడ్డివాడిగా పుట్టెను. పౌలంత వరకు నన్ను పంపిన వానికి మనము చేర్చుండవలను. రాత్రి వచ్చినది అప్పుడు ఎవరిని పనిచేయలేదు అని ఒకరి సంగతి చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చి ఆ గుడ్డివాడు కళ్ళు తెరిచేటంటే 6వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మేసి ఉమ్మితో బురద చేసి వారి కన్నుల మీద ఆ బురద పోసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. కాబట్టి సిలోయము కోనేటి కడుక్కోమనగానే వాడు వెళ్ళాడు, కడుక్కున్నాడు, కళ్ళు వచ్చింది. కళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు సమస్య అక్కడ రైజ్ అయింది. సమస్య రైజ్ అయింది. ఈ సమస్య ఎక్కడి దాకా వెళ్ళిందంటే తల్లిదండ్రులు పిలిచి సమాజ మందిరం అడగటం. ఇదిగో ఈ కళ్ళు పెట్టి చూస్తున్నాడు, ఎవరు ఈ అబ్బాయి మా అబ్బాయినయ్యా, మీ అబ్బాయా? అంతకుముందు అడుక్కునేవాడు కదా దేవాలయం ఇక్కడ గుడ్డిగా. అవునయ్యా, ఆడు పుట్టుకతో గుడ్డోడనయ్యా. మరి వీడు కళ్ళెట్టు వచ్చినాయి, వాడు కళ్ళెట్టు వచ్చినాయి వాడు తెలుసు, వాళ్ళ కళ్ళెట్టు వచ్చినా వాడు తెలుసు. కానీ అట్ట చెబితే సమాజం మంది వెళ్ళేద్దరిని ఏమోనయ్యా వాడిని అడుగు, వాడు వయసు ఉన్నవాడే కదా. అంటే సమాజంలో ఉన్న శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ వగైరా కానీ ప్రభు యేసుక్రీస్తుని గురించిన సమాచారంలో ఆయన అద్భుతం చేసినప్పుడు దేవుని పక్షంగా ఈ వ్యక్తి ఉన్నాడు అని గుర్తించాలి. మెయిన్ పాయింట్ అంటే స్పెసిఫిక్గా కొన్ని ఎందుకు యోహాను రికార్డ్ చేశాడంటే ఇంత సమాచారం రాసినా వాళ్ళు క్రీస్తుని గుర్తించలేదు. వచ్చిన వాళ్ళ మీద క్రీస్తుని గుర్తించలేదు. లాస్ట్ సమాచారం అంటే లాజరు, మీకు తెలుసు యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును బతికిస్తాడు. లాజరును బతికించినవాడు ఇదే సమాచారం. లాజరును బతికించినవాడు ఇదే సమాచారం. మనము బైబిల్ సమాచారంలో యోహాను ఏం రికార్డ్ చేశాడంటే దేవుడు క్రీస్తు చేత అద్భుతాలు చేయించినప్పుడు మనుషులు ఆయన నమ్మాలా. దేవుడు క్రీస్తు చేత అద్భుతాలు చేయించినప్పుడు ఆయన శిష్యులు ఆయన నమ్మిక ఉంచాలా. దేవుడు క్రీస్తు చేత అద్భుతాలు చేయించినప్పుడు అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వగైరా వగైరా వాడు నమ్మాలా ఈయన దేవుని కుమారుడని.
కాబట్టి ఆయన సూచక్రియలు మాత్కారం చేసిందండి. ఆయన విశ్వాసం ఉంచడానికి నమ్మటం అండి. ఆయన విశ్వాసం ఉంచాలా, ఈయన దేవుని కుమారుడని. కాబట్టి దేవుని కుమారుడిని విశ్వాసం ఉంచాలని ఆయన తన కుమారుని పంపినప్పుడు తన కుమారుడు అని సమాజం నిరూపించుకోవడము, ఆయన చేసిన అద్భుతాలను బట్టి మనుషులను ఆయన అంగీకరించి వెళ్ళాలా. కానీ ఎవరైనా అంగీకరించారా? ఎవరు అంగీకరించాలా? ఆయన వెంబడించిన వాళ్ళే వెలతీసిన దాఖలాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మనం ఒక అద్భుతాన్ని రికార్డ్ చేశాడంటే యోహాను, ఆ రికార్డుని ఎందుకు ప్రజలు చెప్పాలని కోరుకున్నాడో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యోహాను చేసిన 7 అద్భుతాల్లో 2 అద్భుతాలు మిగతా సినాప్టిక్ గాస్పెల్లో మత్తయి, మార్కులుగా చెప్పారు. ఒక అద్భుతం మటుకి మత్తయి, మార్కే చెప్పారు. కానీ మిగతా 5 అద్భుతాలు ఎవరు రాయలా. 5 అద్భుతాలు ఏంటంటే, 1 నీళ్ళని ద్రాక్షరసంగా మార్చటం, గుర్తుపెట్టుకోవాలా. 2 రోగి అయిన ప్రధాని కుమారుడు చనిపోయి బతికించటం. 3 బెతస్తా కోనేటి కాడ 38 ఏళ్ళ నుంచి పడిపోయిన వాడు స్వస్థపరచటం. 4 పుట్టిగుడ్డుమని బతికించటం. 5 లాజర్ని బతికించటం. ఈ 5 అద్భుతాలు స్పెసిఫిక్గా రాసినప్పుడు యూదా సమాజంలో దాన్ని గుర్తించి ఆయన విశ్వసించాలని కోరుకున్నాడు. ఈ 5 సందర్భాలను యోహాను రాసిన కారణం ఏంటంటే, మీరు దీన్ని కూడా నమ్మినప్పుడు ఆయన నమ్మలేదు పట్టిన, మీరు దీన్ని కూడా నమ్మినప్పుడు ఆయన నమ్ముతారు. కాబట్టి దేవుడు మనకి అనేక మేలు చేస్తూ ఉంటాడు. ఆనాడు ఎలాగో వాళ్ళు చేశాడు, ఈరోజు కూడా నీకు చేస్తున్నావు. నువ్వు బతికున్నావు అంటే ఆయన చేసి మేలే. గత ఏప్రిల్, మార్చి, జూన్లో ఎండ కాస్తే పెట్టలు చెట్టు నుంచి రాలిపడిపోతాయి. మీకు తెలుసు లేదు కదా, నాకు తెలుసు ఆ విషయం. ఎడారిలో పెట్టలు ఉంటాయి. ఎండ 45 డిగ్రీలు రాగానే తట్టుకోలేక చచ్చిపోతాయి. అది అట్ట పడిపోయింది అనమాట. అటు ఎండుకొని పడిపోయిందంటే వడదెబ్బ తగిలి డీహైడ్రేట్ చచ్చిపోయింది. పెట్టలు రాలిపోయినట్టు మనుషులు కరోనా చచ్చిపోయారు. దాని గురించి మనం ఎంత బుద్ధి తెచ్చుకోవాలంటే, ఓహో ఇలాగ మనుషులు రాలిపోయారు కాబట్టి దేవుడు మనం అలా రాలిపోకుండా మనం కాపాడంటే మనం దేవుని పక్షంగా ఎలాగ జీవించాలి. అది నీకేదో స్వస్థత చేస్తేనో లేకపోతే బాగు చేస్తేనో ఇంకో చేస్తే కాదు. నీ కళ్ళ ముందు కలిగిన ఒక దృశ్యం, నీ కళ్ళ ముందు సాయంత్రం ఉదయం వదులుకొని, మీకు పెద్దగా అనిపించిందో లేదో నాకు తెలియదు కానీ నా కళ్ళ ముందు అయితే సౌండే. ఎందుకంటే మా పక్కనే హాస్పిటల్లో కుయ్యి అసలు తెంపు లేదన్నమాట. కుయ్యి పొద్దున్నే 6 గంటలకల్లా చచ్చిపోయిన బాడీలు బయట పెట్టేవాళ్ళు మూటలు కట్టి. పొద్దున్నే చనిపోయిన బాడీలు మూటలు కట్టి బయట పెట్టేవాడు. బయటపడి ఎవరు వచ్చిన వాళ్ళు ఏడుచుకుంటూ తీసుకెళ్ళతాను కూడా భయమే. దానికి కొంత డబ్బులు ఇచ్చి ఒక ట్రైన్ తీసుకెళ్ళి పడేసాడు. ఈ కళ్ళ ముందు ఇన్ని సన్నివేశాలు జరిగినప్పుడు మనం అప్పుడేదో యేసు ప్రభు టైంలో యేసు ప్రభు ఎద్దుతా చేశాడని మనం చెప్పుకున్నప్పుడు, దేవుడు ఇప్పుడు నీకు ఒకటి చేస్తున్నాడు, నిన్ను బతికిస్తున్నాడు. గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే మారు మనసు పొందిస్తాను బతికిస్తున్నాడు. ఒకవేళ మారు మనసు పొంది క్రీస్తు తీసుకుపోతే అనేక లోపాలు ఉంటాయి. లోపాలు లేని మనుషుడు ఎవరు ఉండడు, లోపాలు చేస్తుంటాడు. కాబట్టి నీ లోపాలు నువ్వు గుర్తెన్నప్పుడు దాన్ని సరి చేసుకోకపోతే నీ లెక్క నువ్వు అప్పచెప్పాలి, నా లెక్క నేను అప్పచెప్పాలా. ప్రతి వాడు లిస్టు దేవుడు ఉన్నప్పుడు ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ వేసినప్పుడు నీకు నేను చెప్పేది నువ్వు మారలా అంటాం. జనరల్గా మనం పిల్లలు కొడతామండి. ఎందుకు కొడతాను? నీకు అప్పించాడు ఆ రైటు. కొంతమంది పిల్లలు తల్లి కొడతారు, బలి కొడతారు. ఆడపిల్లలు పుడితేనేమో ఆడవాళ్ళు కొట్టరు, కొడతారు, బాగా కొడతారు. మగపిల్లలు కొట్టరు తొందరగా. మగవాళ్ళు ఆడపిల్లలు కొట్టరు. అంటే ఏంది? ఆ సిస్టమ్ ఎందుకు వచ్చినా తెలియదు కానీ వాడు తప్పు చేసిన తల్లి సమర్థించింది. కానీ ఆడపిల్ల తప్పు చేసిన ముట్టుకెళ్ళి వేసింది. అదే మగపిల్లవాడు తప్పు చేసిన తండ్రి వదిలిపెడతాడు. ఆడపిల్ల చేసిన కమ్మాయి చేయవకమ్మా అంటాడు. వ్యత్యాసం కదండి. మనం పిల్లలు తప్పు చేయగానే ఏం చేస్తాం? పాపం వాడి స్టామినా ఎంతో, వాడి సత్తా ఎంతో మనకు తెలియదు. మన కసి కొద్దీ, మన శక్తి కొద్దీ వాడు కొడతాం.
ఎందుకు నువ్వు సరిగ్గా ఉన్నాడు, కరెక్ట్గా ఉన్నాడు. ఒకవేళ దేవుడు నిన్ను అట్టు కొడతా మొదలుపెట్టాడు అనుకో, లేకపోతే నన్ను కొడతా మొదలుపెట్టాడు అనుకో, దీన్ని బట్టి మనం ఇంత తప్పులు చేస్తూ ఉంటాం. అంటే దేవుడు మనలో కొట్టేదే మనం సరి చేయడం కోసం. గుర్తుపెట్టుకోండి, మనం మన పిల్లలు కొట్టేదే మనం సరి చేయడం కోసం. అంటే మన పిల్లలు కొట్టాలంటే ఏదో ఒక లోపం ఉంది. పిల్లలు మన ఊరికి ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలు కొట్టరు, ఏ టీచర్ ఏ పిల్లలు ఊరికి కొట్టడు, లోపం ఉంటే కొడతారు. కాబట్టి దేవుడు మనల్ని కొడుతున్నాడంటే మనలో లోపం ఉంది, సరి చేసుకోవాలి. కాబట్టి ఆ విషయం గుర్తిరిగి దేవుడు మనం బ్రతికిస్తున్నందుకు కాదు, నీకు రాసిన సందర్భాలను బట్టి సందర్భానుసారంగా దేవుడు తన కుమారుడు అద్భుతమైన సూచకులు మతకాలు చేసి తన కుమారుడు ఎలా విశ్వసించాలని కోరుకున్నాడు. అలాగే నీ గ్రంథం ఇచ్చి యేసు దేవుడు కుమారుడు క్రీస్తును నమ్ము అని ఒక మాట చెప్పాడు. దాన్ని నమ్మి జీవించడానికి ప్రయత్నం ఆత్మ సంబంధంగా, అది ఎగురుగా జీవించే ప్రోగ్రాం. కాబట్టి అలాంటి దాన్ని ప్రతి ఒక్కళ్ళు తాము సమర్పించుకొని క్రీస్తు యేసునందు నమ్మకం యథార్థంగా నడవడం ప్రయత్నం ప్రభు యేసు క్రీస్తును మీ అందరికీ తెలియజేస్తాం.